అరే వర్మ బ్రో అండ్ సంజు బ్రో, నీ అవ్వ కొట్టుడేంది దంచుడేంది. మీ బ్యాటింగ్ తోటి ఆ సౌత్ ఆఫ్రికాకు ఊచకోత కోయించారు. నీ అవ్వ ఇలాంటి కొట్టుడు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఎక్స్పెషల్లీ తిలక్ వర్మ అయితే దంచి కొట్టాడు. జస్ట్ 47 బాల్స్ కి 120 రన్స్. నీ అవ్వ 10 సిక్స్లు 9 ఫోర్లు. వాటే బ్యాటింగ్, వాటే బ్యాటింగ్. అరే తెలుగుని దెబ్బ మజాకా చూసావు కదా స్కై బ్రో, బ్యాక్ టు బ్యాక్ సెంచురీస్. నీ అవ్వ ఎలా కొట్టాను, అది తెలుగుని దెబ్బ. అరే లేకపోతే 2-3 సిరీస్లు నన్ను స్క్వాడ్ లోనే సెలెక్ట్ చేయలేదు. ఇప్పుడేమంటారు బ్యాక్ టు బ్యాక్ సెంచురీస్. నీ అవ్వ తగ్గేదేలే. నీ అవ్వ మీరు మనుషుల మానవుడు ముగాల. ఆ కొట్టుడింది, ఆ దంచుడింది, కొంచెమైనా కనికరం లేకుండా ఆ కొట్టుడింది. అరే మా హోమ్ గ్రౌండ్ కొచ్చి అలా కొట్టడం ఏమైనా న్యాయమా? నీ అవ్వ కొంచెం కూడా గెలిచే నీకు ఛాన్స్ లేకుండా చేసేశారు. ఇది సంజు చిన్న పుంజు. ఏ విధంగా ఉంది నా సెంచరీ? నీ అవ్వ ఈ సంజు సెంచరీ కొట్టడం అంటే గ్లాస్ లో మంచినీళ్ళు తాగినట్టే. అరే 2 మ్యాచ్లు డక్అవుట్ అయిపోయారనేసి ఎంత ట్రోల్ చేశారు, ఎంత ట్రోల్ చేశారు. ఇప్పుడేమంటారు ఈ సంజు ఈజ్ బ్యాక్, ఇక తగ్గేదేలే. అరే ఏంది బ్రో ఇది? వాళ్ళైతే 6లు 4లు ఒట్టిగానే పిసుకుతున్నారు. మన వాళ్ళైతే ఒక 6 ఒక 4 కొట్టడానికి చాలా కష్టపడుతున్నారు. మన హోమ్ గ్రౌండ్ మనకు అడ్వాంటేజ్ కావాలి. ఇది నవ్వ ఇదేందో రివర్స్ అయినట్టుంది. మన హోమ్ గ్రౌండ్ వాళ్ళకు అడ్వాంటేజ్ అయినట్టుంది. నీ అవ్వ ఈ మ్యాచ్ తోటి ఈసారి ఐపీఎల్ ఆక్షన్ లో డబ్బులే డబ్బులు. ఇక ఐపీఎల్ లో మనకి ఎలాంటి టీం అయినా సరే 20 కోట్లకు పైనే పెట్టాల్సిందే. అరే ఎలాంటి వికెట్లు తీసాను, ఆ సౌత్ ఆఫ్రికా టాప్ ఆర్డర్స్ అంతా కుప్ప కూల్చాను. అది ఈ హర్షదీప్ అంటే. అరే ఏంది సంజు బ్రో, నువ్వు ఎప్పుడు గుడ్డు పెడతావో ఎప్పుడు సెంచరీ కొడతావో నాకైతే ఏం అర్థం కాలేదు. నీ అవ్వ వరుసగా 2 సెంచరీలు కొట్టావు, వరుసగా 2 గుడ్లు పెట్టావు. ఇప్పుడేమంటే మళ్ళీ సెంచరీ. అరే స్కై బ్రో, ఇక గుడ్లంతా ఉండదు. నీ అవ్వ సెంచరీలు హాఫ్ సెంచరీలే. ఈ సంజు ఈజ్ అగైన్ బ్యాక్. నీ అవ్వ కథ మొత్తం వేరే ఉంటది. అరే అది బాయ్స్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.